హే గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు జీవన్ నాలెడ్జ్ టెస్ట్ రాద్దాం అనుకున్నా కానీ బిస్కెట్ అయింది, ఎందుకో చెప్తా. ఈరోజు మండే, ఇంకా పొద్దుగాలనే లేచి ప్రశాంతంగా పూజ చేసుకొని మంచి వైబ్లో డే స్టార్ట్ చేసిన. అంత పొద్దుగాల మా మాస్టర్ షెఫ్ అంటే రియాన్ ఇంకా నిద్ర లేవలేకుండే. సో ఇంకా చేసేదేం లేక బ్రెడ్ తినేసి 8 o'clock ఎక్కాల్సిన బస్సు 9:30కి ఎక్కి నేనైతే డ్రైవ్ టెస్ట్ సెంటర్కి స్టార్ట్ అయిపోయినా. ఈడి వరకు అంత మంచిగా ఉంది, వెదర్ కూడా సెట్ ఉండే. నాకు కెనడాలో మార్నింగ్ వెదర్స్ మస్తు నచ్చుతున్నాయి అబ్బా, కొంచెం ఎండగా కొంచెం చల్లగా. డ్రైవ్ టెస్ట్ పోయి టోకెన్ తీసుకోగానే ఒక అక్క వచ్చి సర్వర్ డౌన్ అని చెప్పింది. అనుకొని చేసేదేం లేక ఇంకా ఆఫీస్ బయటికి అయితే వచ్చినా, మళ్ళీ ఎప్పుడన్నా రాసుకుందాంలే అని. పొద్దుగాలనే వచ్చిన, క్లాసులు కూడా ఏం లేవు, మస్తు టైం ఉందని చెప్పి ఆడిన చుట్టుపక్కల ఉన్న 2-3 స్టోర్లల్లో పార్ట్ టైం కోసం రెజ్యూమేలు ఇచ్చి రిటర్న్ బస్ పట్టుకొని నేనైతే ఇంటికి వచ్చేసిన. నేను ఇంటికి వచ్చేసరికి వంట చేసి పెట్టుండే, ఇంకా అట్లా పాటలు పెట్టుకొని తింటుంటేనే దృష్టి పాప పార్సల్ వచ్చింది. పాప ముఖం వెలిగిపోతుండే చూడండి. ఆ రోజు ఇండియాకి వెళ్ళి పార్సల్ వస్తే ఆ ఫీలే వేరు. ఇంకా మేము కూడా ఆడనే కూర్చుండే మస్తు సేపు, ఏమేమి వచ్చినాయి ఏంది అని చెప్పి చూసుకుంటా. ఇంకా 50 కిలోల కొరియర్ వేయించిన దివ్యక ఆమె ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఇంక ఇండియా నుంచి వచ్చిన పార్సల్లో నాకు అది నీకు ఇది అని చెప్పి కొట్టుకుంటున్నట్లున్నారు మా వాళ్ళు. ఇట్లా ఆఫ్టర్ ఎ లాంగ్ డే మంచిగా రూమ్లో లైట్లు సెట్ చేసుకొని మ్యూజిక్ పెట్టుకొని పండుకుంటే సుకూన్ ఉంటుంది. ఇది మళ్ళీ డే ఇన్ మై లైఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.